హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను జీడి మెట్లలో ఉన్న జోలాలీకి వచ్చేసాను. సో ఇక్కడ స్పెషాలిటీ కస్టమైజేషన్ మ్యాట్రిసెస్ అలాగే సోఫాస్ అవైలబుల్లో ఉంటాయి. ఈ మధ్య కాలంలో మనందరి ప్రాధాన్యత కూడా కస్టమైజేషన్ కదండి. కస్టమైజేషన్ అంటే కంప్లీట్ డెఫినేషన్ అని జోలాలి అని 100% చెప్పుకోవచ్చు. అది మీరు వచ్చాక కూడా మీరు ఇదే మాట అంటారు. సో ఇక్కడ మనకి సోఫాస్ అండ్ మ్యాట్రిసెస్ తయారు చేయబడతాయి మన చాయిస్ కి తగిన విధంగా. అండ్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ లో ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇక్కడే ఉంది కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రోడక్ట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో మనకి సోఫాస్ ఎలా తయారు చేయబడతాయి, మనకి నచ్చిన ఫ్యాబ్రిక్, మనకి నచ్చిన ప్రోడక్ట్, మనకి నచ్చిన మెటీరియల్ తో తయారు చేయించుకోవచ్చు. అలాగే సోఫాస్ విషయంలో మరి లోపలికి వెళ్ళి జోలాలీలో ఎలాంటి మెటీరియల్స్ వాడుతున్నారు, ఏమేం ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఈ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫాలో మీ. సో జోలాలి మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని కుమార్ ఉన్నారు. సార్ హలో సార్. హలో. మొత్తంగా అయితే మన ఫ్యాక్టరీ అవుట్లెట్ మ్యాట్రిసెస్ సంబంధించి చూసాను సార్. మరి సోఫాస్ కూడా ఉంటాయని వ్యూవర్స్ అందరికి ఇప్పుడే తెలుస్తుంది కదా సార్. ఏంటి స్పెషాలిటీ, ఇక్కడికి రావాలి అంటే ఎందుకు చూస్ చేసుకోవాలి, ఇక్కడ యూనిక్ ఏంటి అసలు వ్యూవర్స్ కి తెలియజేయండి సార్. మేము కంప్లీట్ గా కస్టమైజ్డ్ సోఫాస్ అనేది చేస్తామండి. నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు కలర్, కంఫర్ట్ కూడా మేము కస్టమైజ్ చేస్తాము. మీకు డిఫరెంట్ కంఫర్ట్స్ తోటి అసలు సోఫా చేస్తే డిఫరెంట్ మెటీరియల్ యూస్ చేస్తే కంఫర్ట్ ఏ విధంగా వస్తుంది అనేది మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అదే విధంగా మీకు ఇంట్లో ఇంటీరియర్ కి తగ్గట్టుగా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ తోటి ఇంట్లో ప్లేస్ ని బట్టి బేసిక్ గా ప్లేస్ ని బట్టి సోఫా డిజైనింగ్ చేసి మేము మీకు ప్రొవైడ్ చేయగలము. ఫ్రీ హోమ్ విజిట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. యాజ్ వెల్ as నేను చెప్పినట్టుగా మీకు ఫ్రీ హోమ్ డెలివరీ విత్ ఇన్ హైదరాబాద్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఇప్పుడు డిఫరెంట్ మోడల్ సోఫాస్ విత్ డిఫరెంట్ మెటీరియల్ చేస్తే కంఫర్ట్ ఏ విధంగా వస్తుందో నేను క్లియర్ గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆల్ వెరైటీస్ ఉంటాయా సార్? యా. సో ఏమేం వెరైటీస్ ఉంటాయి మరి? సో చాలా మంది చెప్తుంటారు 40 డెన్సిటీ ఫోమ్ యూస్ చేస్తాము సోఫాస్ లానే. అసలు 40 డెన్సిటీ హెచ్ఆర్ ఫోమ్ యూస్ చేస్తే సోఫా అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఒకసారి మీరు కూర్చొని చూడండి. ఇది 40 డెన్సిటీ ఫోమ్ ఎలా ఉంది, ఫర్మ్నెస్ ఎలా ఉంది, హార్డ్ ఉందా, సాఫ్ట్ ఉందా? చాలా బాగుంది. ఇది హార్డ్ ఉంది సార్ కొంచెం. యా. ఇది కూడా సేమ్ లైక్ ఇది సిట్టింగ్ హ్యాండ్స్ మీద మీకు సూపర్ సాఫ్ట్ ఫోమ్ అనేది యూస్ చేసాము. దాని వల్ల కొంచెం సాఫ్ట్ ఉంటుంది. కింద బేస్ అనేది 40 డెన్సిటీ హెచ్ఆర్ వాడడం వల్ల కంప్లీట్ హార్డ్ ఉంటుంది. సో హార్డ్ అంటే లోపల కూర్చోగానే లోపలికి వెళ్ళాము అనే ఫీల్ లేదు, చాలా సాఫ్ట్ గా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. సో సెకండ్ వచ్చేసి చాలా మంది కింగ్ చైర్స్, పెద్ద బెడ్రూమ్ ఉన్నప్పుడు సైడ్ ఒక పెద్ద చైర్ కావాలి, కింగ్ చైర్స్ కావాలనుకుంటారు. వాళ్ళకి కూడా మనం ఆప్షన్స్ అనేది ఇది ఆల్మోస్ట్ మనం 5 feet 6 feet వరకు కూడా మనం చైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఈ విధంగా కేటలాగ్స్ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ని సెలెక్ట్ చేసుకుని మీరు చేయించుకోవచ్చు. దీంట్లో కూడా మీకు ఫర్మ్నెస్ అనేది వ్యారీ చేయొచ్చు. ఒక్కసారి ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే మీరు కొంచెం సాఫ్ట్ అనిపిస్తుంది. ఫర్మ్ అనేది మనకి సాఫ్ట్ అనిపిస్తుంది. సైడ్ ఇది 3R రిక్లైనర్. మీకు దీంట్లో స్వింగ్, రొటేషన్, ఈవెన్ బ్యాక్ అండ్ ఫ్రంట్ 360 degrees లో మీకు రొటేట్ అవుతుంది. అండ్ మీకు రిక్లైనర్ గురించి ఐడియా ఉంటుంది, నేను చూపిస్తాను. జస్ట్ ఇంతవరకు మీరు రిలాక్స్ అవ్వచ్చు. సో దీన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా కావాలనుకుంటే టీవీ చూసేటప్పుడు ఇలాగా, లేదు ఐ నీడ్ టు టేక్ ఏ నాప్ ఫర్ 15 minutes or 30 minutes అంటే యూ కెన్ టేక్ లైక్ దిస్. ఓకే. అదేంటి సార్ పవర్ జస్ట్ ప్రెస్ చేస్తే? ఇది వచ్చేసి మాన్యువల్ రిక్లైనర్ అండి. ఇది మాన్యువల్. దీంట్లో మోటరైజ్డ్ ఆప్షన్స్ కూడా ఉంటది. మోటరైజ్డ్ రిక్లైనర్ కూడా నేను చూపిస్తాను మీకు. దీంట్లో కలర్స్ ఆప్షన్స్ అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ అనేది కంప్లీట్ గా మేము ఈ విధంగా కేటలాగ్స్ చూపిస్తాము. మీకు నచ్చిన విధంగా చూస్ చేసుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ ఇన్ని ఉన్నాయి మనకి, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సార్ ఇది కొంచెం స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది, మాకు రిక్లైనర్ కావాలని చాలా మంది అనుకుంటారు. తక్కువ స్పేస్ అంటే మినిమం 3x3 స్పేస్ అయితే కావాలండి. 3 feet by 3 feet మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అండ్ ఓపెన్ అయినప్పుడు ఆల్మోస్ట్ 5 feet వరకు ఉండాలి. ఇది బేసిక్ రిక్లైనర్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా పెద్దది కావాలంటే చేయొచ్చు, బట్ ఇంతకంటే అయితే చిన్నది కొంచెం టఫ్ అయి ఉంటుంది. ఇది ఇంకొక మోడల్ అండి, డమ్మీ రిక్లైనర్ అంటారు బేసికల్ గా. ఇది దీంట్లో రిక్లైనర్ ఫెసిలిటీ ఉండదు. లెగ్ అండ్ హెడ్ మీకు మూవ్ అవ్వదు, బట్ చూడటానికి మాత్రం రిక్లైనర్ లా ఉంటుంది. కంఫర్ట్ కూడా మీకు సేమ్ కంఫర్ట్ వస్తుంది. ఒకసారి కూర్చొని చూడొచ్చు. జస్ట్ అలా రిక్లైనర్ అవైలబిలిటీ ఉండదు. అండ్ మీకు ఫీల్ మాత్రం ఉంది సార్. అవును,
అండ్ ఇప్పుడు హార్డ్ సోఫా చూసారు, కొంచెం మీడియం సాఫ్ట్ తోటి చూసారు. నాకు సోఫా కూడా బౌన్సీగా కావాలనుకుంటారు కొందరు. ఇది బౌన్సీ ఇది బౌన్సీగా ఉంటుంది. చాలా మంది పిల్లలు ఉన్నప్పుడు బౌన్సీ సోఫా కావాలన్నారు. ఒకసారి కూర్చొని చూడండి మీరు. yes wow బౌన్సీ దీంట్లో హార్డ్ వచ్చేసి చూసాము, సాఫ్ట్, ఇది బౌన్సీ ఉంది, పిల్లలకు జంప్ చేయడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి పాకెటెడ్ స్ప్రింగ్ విత్ సూపర్ సాఫ్ట్ అనేది దీంట్లో యూస్ చేసాము. పాకెటెడ్ స్ప్రింగ్ యూస్ చేసే వల్ల మీకు బౌన్సీనెస్ అనేది బాగా ఉంటుంది. పైన సూపర్ సాఫ్ట్ యూస్ చేయడం వల్ల కంఫర్ట్ అనేది మంచిగా వస్తుంది. ఓకే, సో ఆ ఫీచర్ తోటి కూడా మీకు సోఫాస్ అనేది మనం చేసిస్తాము. స్ప్రింగ్ ఉంటుంది, అక్కడ స్ప్రింగ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఫోమ్ ఉంటుంది. ఇవి జస్ట్ ఎనీ షేప్ మేము చేస్తాము. దీంట్లో ఓన్లీ మీరు కంఫర్ట్ అండ్ లుక్, ఐ మీన్ మీ మోడల్ ఏ విధంగా కావాలి, లుక్ ఏ విధంగా కావాలి అండ్ కంఫర్ట్ ఏ విధంగా కావాలనేది చూస్ చేసుకుంటే మేము ఆ మోడల్ లో ఫర్దర్ గా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ కలర్ ఆప్షన్స్ అనేది మేము ఈ విధంగా ప్రొవైడ్ చేస్తామండి. అంటే ఇది ఏం మెటీరియల్ సార్ మనకి? ఇది వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్ అంటారండి. ఓకే, ఇది దర్పన్ నుంచి మనము తీసుకుంటాము. దర్పన్ జూట్ కలర్స్ ఆప్షన్ ఇవి ఉన్నాయి. 80% ఆఫ్ ద ఫ్యాబ్రిక్స్ మనం దర్పన్ యూస్ చేస్తాము. దీంట్లో నచ్చలేదు అన్న కస్టమర్స్ కి రిమైనింగ్ ఫ్యాబ్రిక్స్ అనేవి మనము ప్రొవైడ్ చేస్తాము. డిఫరెంట్ క్యాటలాగ్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాం కస్టమర్స్ కి. దాని నుంచి డిఫరెంట్ ఫీల్ తోటి డిఫరెంట్ కలర్స్ లో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. మన ఇంటికి ఇంటీరియర్ కి తగిన విధంగా మన కర్టెన్స్ అలా కూడా కొన్నిసార్లు చూసుకుంటే అన్నిటికీ మ్యాచింగ్ ఉంది. లైట్ అండ్ డార్క్ షేడ్స్ అన్ని ఉన్నాయి, అన్ని అవైలబుల్ ఉంటాయి. ఓకే, దర్పన్. అండ్ రిక్లైనర్ మోటరైజ్డ్ చూపిస్తానని చెప్పాను కదా, ఇది మోటరైజ్డ్ రిక్లైనర్ అండి. కూర్చోండి సార్ ఒకసారి. ఇది వచ్చేసి ఇటు సైడ్ బటన్ ఉంటుంది, ఇటు సైడ్ మీకు బటన్ ఉంటుంది. పవర్ కనెక్షన్ అనేది దీనికి కావాలి. బటన్ ప్రెస్ చేస్తే ఇది కంప్లీట్ గా లెగ్ రైజ్ అవుతుంది. తర్వాత బ్యాక్ అనేది కంప్లీట్ గా ఇది అవుతుంది. ఓకే, మీరు ఒకసారి టెస్ట్ చేయండి రిక్లైనర్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది. బటన్ ప్రెస్ చేస్తే రిలాక్స్ అవ్వచ్చు మీరు. వావ్, పవర్. ఇది ఇందాక వచ్చేసి మెకానిజం. ఎస్, ఈ మెకానిజం లో ఏమైనా ఇష్యూస్ వస్తూ ఉంటాయా సార్? సో మోటార్స్ అన్న తర్వాత సబ్జెక్టెడ్ టు మెయింటెనెన్స్ అండి. సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సర్వీస్ కూడా. సో పవర్ రిక్లైనర్స్ కూడా మనకి జోలాలీలో అవైలబుల్ లో ఉంటాయి. కలర్స్ ఆప్షన్ అండ్ మన చాయిస్ కి తగిన విధంగా, మన టేస్ట్ కి తగిన విధంగా పవర్ అండ్ మాన్యువల్ రెండు ఉంటాయి. సో ఈ మోడల్ వచ్చేసి డమ్మీ రిక్లైనర్ మోడల్ అని ఇక్కడ చూపించాను కదా. దీంట్లో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ అండి. కంపేర్ టు దట్ దీంట్లో కూడా మీరు ఆల్మోస్ట్ 6 to 8 hours పర్సన్ కూర్చున్నా కానీ బ్యాక్ పెయిన్ అనేది రాదు, రిలాక్స్డ్ గా ఉంటుంది. బేసిక్ గా బ్యాక్ సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్ హ్యాండ్స్ కూడా చూస్తే డబుల్ హ్యాండ్స్ వస్తాయండి దీనికి డిజైన్ లో. ఇది కొంచెం హెవీ మోడల్ చెప్పాలంటే. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ సూపర్ సాఫ్ట్ ఫోమ్, కింద కూడా సూపర్ సాఫ్ట్ ఫోమ్ యూస్ చేయడం వల్ల కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. సో yes, జోలాలీలో కస్టమైజేషన్ సోఫాస్ అనేది ఇక్కడ స్పెషాలిటీగా చెప్పాం కదా. అన్ని సోఫాస్ కలర్ఫుల్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి క్వాలిటీ. బట్ సోఫా వచ్చాక, తయారు చేశాక ఎలా ఉంటుందో చూసాము. బట్ సోఫాలో ఏం ఫిల్ చేస్తారు, ఏమేం మెటీరియల్స్ వాడతారు, ఏం ఫోమ్ యూస్ చేస్తారు, ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, స్టిచింగ్ ఎలా ఉంటుంది, కింద స్టాండ్స్ ఏం యూస్ చేస్తారు, ఇవన్నీ తెలియాలంటే జోలాలీ ఫ్యాక్టరీ అవుట్లెట్ జస్ట్ బ్యాకే ఉందండి, చూసేద్దాము. ఫాలో అయిపోండి. సో జోలాలీ ఫ్యాక్టరీ అవుట్లెట్ కి వచ్చేసాం. సోఫాస్ చూసాం కదండి, లోపల ఏం ఫిల్ చేస్తారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా సార్ ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఏం మెటీరియల్ వాడుతున్నారు, సో క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే తెలిసిపోతుంది మనకి. సో సార్ ఏమంటారు, క్వాలిటీ తెలుసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే నేను అనుకుంటున్నాను. కస్టమర్స్ కి లోపల మెటీరియల్ ఏముందో తెలుసుకోవడానికి. బేసిక్ గా షోరూమ్ లో తీసుకుంటే వాళ్ళ లోపల ఏం ఫిల్ చేశారు, ఏం పెట్టారు అనేది తెలియదు. యాక్చువల్ గా కస్టమర్స్ కి టైం ఉండి ఓపిక ఉంటే కంప్లీట్ సోఫా అనేది ఇక్కడే ఉండి చేయించుకోవచ్చు. లోపల ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది లైఫ్ ఇస్తుంది. ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల క్వాలిటీ బాగుంటుంది కాబట్టి 2-3 కొనాల్సిన అవసరం లేదండి, ఒక్కటి కొంటే లైఫ్ చాలా ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి లోపల వుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ టైప్ ఆఫ్ వుడ్ యూస్ చేస్తున్నారు సోఫాలో, ఆ వుడ్ వల్ల లైఫ్ అనేది పెరుగుతుంది సోఫాకి. స్ట్రక్చర్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే మీకు సోఫా అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది. స్ట్రక్చర్ లూజ్ అయిపోతే మీకు సోఫా అనేది కంఫర్ట్ తగ్గిపోతుంది, లైఫ్ అనేది తగ్గిపోతుంది. సో పైన్ వుడ్ అనేది ఎక్కువగా సోఫాలో యూస్ చేస్తారండి. ఇది పైన్ వుడ్. ఈ పైన్ వుడ్ అనేది బేసిక్ గా ఎందుకు సోఫాస్ లో యూస్ చేస్తారంటే ఇది వెయిట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ దీంట్లో పిన్స్ అనేవి ఈజీగా దిగుతాయి. సో ఇన్సైడ్ పిన్స్ అనేవి ఈజీగా వెళ్తాయి. కంపేర్ టు అదర్ వుడ్స్, పైన్ వుడ్ అనేది సోఫాస్ కి ఎక్కువ యూస్ చేస్తారు. ఆ రెండు ఫీచర్స్ వల్ల ఎక్కువ సోఫాస్ 90% ఆఫ్ ద సోఫాస్ పైన్ వుడ్ తోటి యూస్ చేస్తారు. కొన్ని అదర్ సోఫాస్ లో ఈవెన్ నీమ్ వుడ్ కూడా యూస్ చేస్తారు. నీమ్ వుడ్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ వెయిట్ అనేది సోఫా పెరిగిపోతుంది, మూవ్మెంట్ కూడా కష్టం అవుతుంది. స్టార్టింగ్ అనేది ఈ విధంగా ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫ్రేమ్ అయిన తర్వాత ఫోమింగ్ జరుగుతుంది. ఫోమింగ్ దీనిపైన ఫోమ్ అనేది స్టిక్ చేస్తారు. దాని తర్వాత ఫ్యాబ్రిక్ అనేది
ఇది అవుతుంది. ఓకే. సో ఫినిషింగ్ అనేది ఆ తర్వాత కంప్లీట్ అవుతుంది స్టిచ్చింగ్ ఫస్ట్ అనేది. ఈ విధంగా ఈ స్కెల్టన్ విధంగా లైక్ skeleton వుడ్ తో చేస్తారు. అండ్ మెకానిజం ఇచ్చేసారు కింద. డిఫరెంట్ కంఫర్ట్ లైక్ నేను చూపించాను కదా, డిఫరెంట్ కంఫర్ట్స్ రావాలంటే లోపల మెటీరియల్ అనేది వ్యారీ చేయాలి. ఓకే. ఏ కంఫర్ట్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది. దీంట్లో Okay. చూడండి కస్టమర్ అయినా బాగా సాఫ్ట్ గా కావాలన్నారు, అందుకే సాఫ్ట్ గా కింద కావాలి. కింద హెచ్ఆర్ ఫోమ్ అండ్ పైన 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్ అనేది యూస్ చేసాము. ఇది డమ్మీ రిక్లైనర్ అనేది 3 సీటర్ అనేది రెడీ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు డమ్మీ 3 సీటర్ రిక్లైనర్. రిక్లైనర్ డమ్మీ రిక్లైనర్ సీటర్ అనేది రెడీ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో ఈ విధంగా మీకు కనిపిస్తుంది సోఫా అనేది. ఇదంతా ఫోమింగ్ సార్. నెక్స్ట్ ఇది ఫోమింగ్ అయిన తర్వాత స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ వేసిన తర్వాత ఈ విధంగా సోఫా అనేది ఉంటుంది. అండ్ దీని లోపల మెటీరియల్ ఏమి యూస్ చేస్తారు, జిగ్జాగ్ స్ప్రింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది మీకు. ఇది దేని కోసం సార్ ఈ జిగ్జాగ్? స్ట్రెంత్ అనేది పెరగడానికి జిగ్జాగ్ స్ప్రింగ్ అనేది యూస్ చేస్తారు, కింద Okay. సపోర్ట్ కోసం అండ్ బౌన్సీనెస్ కోసం యూస్ చేస్తారు. అండ్ మీకు లోపల బెల్ట్స్ అనేది చెప్పాను నేను వీడియోలో. ఈ బెల్ట్ అనేది ఈ విధంగా యూస్ చేసేది స్ట్రెచబుల్ ఉంటుంది. కంప్లీట్ స్ట్రెంత్ అనేది చూడొచ్చు, కంప్లీట్ ఫుల్ స్ట్రెంత్ తోటి ఉంటుంది. దీనిపైన ఫోమ్ అనేది స్టిక్ చేసి ఇది బౌన్సీనెస్ కి యూజ్ అవుతుంది బేసికల్ గా. దీంతో పాటు జిగ్జాగ్ స్ప్రింగ్ యూస్ చేస్తే లైఫ్ పెరుగుతుంది యాజ్ వెల్ as బౌన్సీనెస్ పెరుగుతుంది. నేను చెప్పాను కదా పాకెటెడ్ స్ప్రింగ్స్ అనేవి యూస్ చేస్తారని చెప్పేసి. పాకెటెడ్ స్ప్రింగ్ ఇక్కడ చూడొచ్చు మీరు, చిన్న పీస్ అనేది నేను అరేంజ్ చేస్తాను ఇక్కడ. ఇది పాకెటెడ్ స్ప్రింగ్, ఇండివిజువల్ పాకెటెడ్ స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి. దీన్ని కట్ చేసి సీట్ లో అనేది మనం ఇన్సర్ట్ చేస్తాము. ఈ పాకెటెడ్ స్ప్రింగ్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సోఫాలో బాగా బౌన్సీగా ఉంటుంది సోఫా. ఇదంతా ఐరన్ మనకి. ఐరన్ స్ప్రింగ్స్ అనేవి లోపల ఉంటాయి. మన మ్యాట్రిసెస్ లో కూడా పాకెటెడ్ స్ప్రింగ్స్ పాకెటెడ్ స్ప్రింగ్ యూస్ చేస్తారు. సోఫాస్ లో కూడా సోఫాస్ అదే యూస్ చేస్తారు. మీరు కటింగ్ ప్రాసెస్ ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ గా. ఓకే. ఏ ఫ్యాబ్రిక్ అయినా ఇక్కడే మనకి ఇక్కడ కటింగ్ అనేది ఇక్కడ అవుతుంది. హ్యాండ్ తో మాన్యువల్ గా చేస్తారు. మాన్యువల్ కటింగ్ అనేది ఉంటుంది. కొంచెం పెద్ద పెద్ద వాటికి కూడా మాన్యువల్ కటింగ్ ఉంటుంది. ఈవెన్ ఎంత పెద్ద సోఫా అయినా మాన్యువల్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఉంటుంది. ఓకే. కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఈ ఫ్యాబ్రిక్ లో అండ్ మాన్యువల్ కటింగ్ తో కూడా అంతా. నెక్స్ట్ దీని తర్వాత స్టిచ్చింగ్. దీని తర్వాత స్టిచ్చింగ్ అనేది ప్రాసెస్ చూపిస్తాను. స్టిచ్చింగ్ కటింగ్ అనేది ప్రాసెస్ చూసారు కదా, ఆ తర్వాత మీకు స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా డిఫరెంట్ డిజైన్స్ సోఫా మీద కావాలంటే డిజైన్స్ అనేది స్టిచ్చింగ్ ఈ విధంగా అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ హ్యాండ్ తోనే ఆ వ్యక్తి హ్యాండ్ మేడ్ స్టిచ్చింగ్ ఉంటుంది. సో ఫైనల్లీ అవుట్లుక్ మీరు చూడొచ్చండి. సోఫా కంప్లీట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎల్ షేప్ సోఫా, ఇటు సైడ్ 3 సీటర్ అండ్ ఇటు సైడ్ 2 సీటర్ విత్ కార్నర్ అండి. ఇది మీరు కంప్లీట్ గా కంఫర్ట్ చెక్ చేయొచ్చు. వెనకాల లూజ్ కుషన్స్ అనేది మీరు అక్కడ అడిగారు, లూజ్ కుషన్స్ ఇవి. అండ్ విత్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ మోడల్ తోటి ఇది చేసింది. కొందరు తక్కువ బడ్జెట్ లో ఉంటారు, కొందరు ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటారు, కొందరు కంపెనీస్ వాళ్ళు కూడా ఆఫీస్ పర్పస్ కావాలి, అందరికీ కూడా అఫోర్డబుల్ అంటారా సార్ జోలాలి? అవునండి. ఈవెన్ 3+1+1 అంటే 5 సీటర్ సోఫా మన దగ్గర 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్ మోడల్స్ విత్ బేసిక్ ఫ్యాబ్రిక్స్ తోటి మనము ఇవ్వచ్చు. ఈవెన్ బేసిక్ మోడల్స్ అంటే ఈవెన్ వారంటీ లేకుండా త్వరగా పాడైపోతాయి అన్న ఇదేమి ఉండదు. అట్లీస్ట్ 3 years వారంటీ తోటి సర్వీస్ తోటి మనము సోఫా అనేది ప్రొవైడ్ చేస్తాము. 35,000 5 సీటర్ ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది. సో జోలాలి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో ఇది ఒక ప్రీమియం క్వాలిటీ సోఫా సెట్ అండి. తయారు చేశాక చూసాం, మనకు కూడా ఇది నచ్చిందా? కలర్ ఆప్షన్ మార్చుకొని లోపల ఏం మెటీరియల్ వాడుతున్నారో తెలుసుకోవాలందా? మీరు తయారు చేయించుకోవాలనుకుంటున్నారా? ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా జోలాలిలో మీ కళ్ళెదుటిగా మీరు తయారు చేయించుకునే ఆప్షన్ అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటుంది, లైఫ్ ఇస్తుంది. సో చాలా చాలా బాగుందండి ఇది. సో మరి స్టాండ్స్ లో కూడా మనకి డిఫరెంట్ గా కావాలి అనుకుంటాం, ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి సార్ ఇవి? ఇన్ని వెరైటీస్ ఉంటాయి మనకి స్టాండ్ చూస్ చేసుకునే ఆప్షన్. మీరు అక్కడ లెగ్స్ చూసుంటారు, డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లెగ్స్ మనం సోఫాస్ అనేది యూస్ చేస్తాము. 4 కలర్స్ ఇక్కడ చూడొచ్చు, గోల్డ్ అండ్ మెటాలిక్, సిల్వర్ అండ్ బ్లాక్ అండ్ రోజ్ గోల్డ్ అండ్ ఈవెన్ నార్మల్ పీవీసీ లెగ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది బేసిక్ లెగ్ అండ్ ఇవి వచ్చేసి ప్రీమియం లెగ్స్. కొంచెము మీరు అక్కడ దీని సింగిల్ సీటర్ కూడా మీరు అక్కడ చూపించుంటాను నేను రెగ్జిన్ మోడల్ అని చెప్పి. దాంట్లో కస్టమర్ వచ్చేసి డిఫరెంట్ కలర్ కావాలని చెప్పేసి చూస్ చేసుకున్నారు. అదే మోడల్లో మనము ఎల్ షేప్ అనేది చేసాము. ఇది వచ్చేసి దర్పన్ ఫ్యాబ్రిక్ టాంగో క్యాట్లాగ్ అండి. దీనికి 1,500 రూపీస్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ లో కస్టమర్ చూస్ చేసుకున్నాడు. ఇది కంప్లీట్ ప్రీమియం సోఫా, మీకు ఎల్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి స్పేస్ అనేది ఎక్కువ ఉంది. సో 2 సీటర్ పెట్టడానికి ఛాన్స్ లేదు, సింగిల్ సీటరే పెద్దగా ఇవ్వమన్నారు. సో ఆ విధంగా కస్టమైజ్ చేసాము. నేను చెప్పినట్టుగా కంప్లీట్ కస్టమైజేషన్ మీకు ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కూర్చోవచ్చు,
లేదు కొంచెం హెవీ పర్సనాలిటీ అయితే ఈవెన్ ఒక పర్సన్ అనేది కంప్లీట్ గా చిన్న kids ఇచ్చేసి అలా కిడ్స్ అలాగా కూర్చోవచ్చు. కానీ 2 ఇస్తే ఇంకెక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇలా ఆలోచించి కస్టమైజేషన్ కాబట్టి ఈ విధంగా చేయగలిగారు. ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? జోలాలీలో ఉంటుంది, అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటుంది. సార్ ఇవి రస్ట్ వచ్చే ఛాన్స్ అలా ఏమైనా ఈజీగా మూవ్ అయిపోతాయా? లేదండి, ఇవి రస్ట్ ఫ్రీ ఉంటాయి. మీకు ఈవెన్ 4 క్లీనర్స్ అవి యూస్ చేసినప్పుడు కూడా అవి తగిలేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఈ కోటింగ్ అనేది ఎక్కడికి పోదు. రస్ట్ అనేది కంప్లీట్ గా మీకు రస్ట్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఇలా మనకి ఆప్షన్ ఉంటుంది, ఏదైనా సెట్ చేసుకోవచ్చు. సార్ మరి జోలాలి గురించి చెప్తే కనుక మీరు 4 బ్రాంచెస్ అని చెప్పారు. ఈ 4 బ్రాంచెస్ మీరే రన్ చేస్తున్నారు సార్. ఫ్రాంచైజీకి ఏమైనా ఆప్షన్ ఉందా? ఏంటి డీటెయిల్స్? ఎస్ అండి, 2 మా ఓన్ అవుట్లెట్స్ అండి. లైక్ జీడిమెట్లలో అండ్ కొంపల్లిలో మా ఓన్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఐ మీన్ మా ఫ్యాక్టరీ నుంచి ఆపరేట్ అవుతాయి అవి. ఇవి కాకుండా 2 అవుట్లెట్స్ లైక్ మిర్యాలగూడ అండ్ హుజూర్ నగర్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ లో ఒక అవుట్లెట్ ఉంది. ఇవి 2 మనం ఫ్రాంచైజెస్ ఇచ్చాము. బేసిక్ గా వాళ్ళు ఏంటంటే మా దగ్గర కంప్లీట్ డైరెక్ట్ మెటీరియల్ మా దగ్గర తీసుకొని వాళ్ళు సేల్ చేస్తారు. ఇట్స్ ఏ ఫోఫో మోడల్ అండ్ ఫోకో మోడల్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రాంచైజెస్ లో. ఫ్రాంచైజీ ఆపరేటెడ్, ఫ్రాంచైజీ ఓన్డ్ అండ్ ఫ్రాంచైజీ ఆపరేటెడ్ అండ్ కంపెనీ ఓన్డ్ అని 2 ఉంటాయి. కంపెనీ ఓన్డ్ లో ఏంటంటే కొన్ని ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ మేము బేర్ చేస్తాము, కొంత ప్రొడక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది వాళ్ళు బేర్ చేస్తారు. కంప్లీట్ స్ట్రక్చర్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈవెన్ బిజినెస్ టు బిజినెస్ వాళ్ళు సెటప్ చేసుకోవడానికి కూడా మేము కంప్లీట్ హెల్ప్ అనేది చేస్తాము. అండ్ ఫస్ట్ 10 కస్టమర్స్కి మాత్రము మనము రాయల్టీ అండ్ లైక్ ఫ్రాంచైజ్ ఫీ అనేది లేకుండా మనం ఇస్తున్నాము. ఆల్రెడీ 2 అయిపోయాయి, ఇంకొక 2 షార్ట్ లిస్ట్ అయి ఉన్నాయి. ఇంకొక 6 మెంబర్స్కి ఇంకా ఆప్షన్ అనేది ఉంది ప్రెసెంట్ గా వితౌట్ రాయల్టీ అండ్ ఫ్రాంచైజ్ ఫీ అనేది మనం ఇవ్వగలం. సో ఎస్, జోలాలీలో ఫ్రాంచైజ్ కావాలి అనుకుంటున్నారా? ది బెస్ట్ బిజినెస్ అంటున్నారు. అండ్ మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఎస్, మరి ఇంకెందుకండి ఆలస్యం, మనలో చాలా మందికి మ్యాట్రిసెస్ కావాలి, ఎందుకంటే అందరికి ప్రాపర్ స్లీప్ కావాలి కాబట్టి, అలాగే సోఫాస్ కావాలి ఎందుకంటే మన బ్యాక్, నెక్, షోల్డర్ అంతా కూడా చాలా బాగుండాలి కాబట్టి. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి జోలాలీకి రండి. డెఫినెట్ గా 100% సాటిస్ఫై అవుతారు, ప్రైస్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్. క్వాలిటీ మీరే చెక్ చేశారు కదా. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. నమస్తే.